హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఆంధ్ర స్పెషల్ ఉలవచారు. ఉలవచారులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి చాలా మంచిది ఉలవచారు. ఇప్పుడు చారు బాగా రావాలంటే ఉలవలు శుభ్రంగా కడిగి ఒక నైట్ ఒక పగులు అయితే నానబెట్టుకున్నాను. నేను చూడండి ఈ నాణ్యాలకి ఎలా మొలకలు వచ్చినాయో. ఇప్పుడు శుభ్రంగా ముందే కడుక్కున్నాం కాబట్టి నీళ్ళతో పాటు ఉలవలను కూడా కుక్కర్లోకి వేసేసుకున్నాము. ఇప్పుడు నీళ్లు కొద్దిగా ఎక్కువ వేసి ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి 7-8 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాము. 7-8 విజిల్కు బాగా ఉడికిపోయినాయి కదా, మెత్తగా ఉడికిపోయినాయి. మెత్తగా ఉడికితే చారు టేస్ట్ వస్తుంది, తిక్కుకు వస్తుంది. ఇప్పుడు ఇదంతా వేరు చేసుకున్నాము. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నుంచి 2-3 స్పూన్లు పక్కకు తీసుకొని పేస్ట్ చేసుకున్నాము చారులోకి. కదమాటివి ఏం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఈ ఉలవచారు అంతా ఇందులోకి వేసి కొద్దిగా వేడయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొద్దిగా కారము, పసుపు, నిమ్మపండు సైజు అంతా చింతపండు తీసుకొని రసం తీసుకొని పోసుకున్నాము. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేసేసుకొని రుచికి తగ్గట్టు జీలకర్ర, మిరియాల పొడి 1 స్పూను, ఉల్లవలు పేస్ట్ చేసుకున్నాము కదా అది 1 స్పూను వేసుకొని బాగా మరగనిచ్చుకున్నాము దగ్గర పడే వరకు. చూడండి దగ్గర పడిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి పోపుకి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసేసుకొని దోరగా అయ్యాక పోపు అంతా ఈ చారులోకి పోసేసుకుంటే ఉలవచారు రెడీ. చూడండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ వరకు తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఏమీ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మీకు ఎంతమందికి ఉలవచారు ఇష్టమో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఇప్పుడు మనకి మిగిలిన గుగ్గిళ్ళు ఉన్నాయి కదా, అవి తర్వాత వేసుకున్నాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అవి మగ్గాక కొద్దిగా కరివేపాకు వేసుకొని, కరివేపాకు ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు కలర్కి తగ్గట్టు కొద్దిగా పసుపు, అది వేగాక గుగ్గిళ్ళన్నీ ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుంటే, ఇప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తే గిన పైన కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. గుగ్గిళ్ళు రెడీ. గుగ్గిళ్ళు ఇలాగైనా తినచ్చు, లేకపోతే గిన మనము చపాతీలకి తాలింపులాగా రొట్టెలేకైనా తినచ్చు, ఉత్తవైనా తినచ్చు. ఉలవచారు గుగ్గిళ్ళు రెడీ. మీ అందరికీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.